నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు నేను మీకు ఒక సరికొత్త ఒక కాన్సెప్ట్ని అయితే పరిచయం చేయబోతున్నానండి. అయితే వినాయక చవితి అనగానే మనకి వినాయకులని మండపాలలో పెట్టి పూజించడం మాత్రమే చూస్తాం కదా. అలాంటిది ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్తో ఇప్పుడున్న జనరేషన్కి అర్థమయ్యే విధంగా రూపకల్పనను తీసుకొచ్చి లైవ్లో అసలు ఎక్స్పీరియన్స్ చేసే విధంగా ఇక్కడ ఒక ఫ్రెండ్స్ యూనిట్ వాళ్ళ ద్వారా ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక కాన్సెప్ట్ థియరీకి అయితే వచ్చేసామండి. ఇదంతా అక్కడికే మనం ఎంట్రీలో ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి లయన్ గంధ నవీన్ ఫ్రెండ్స్ యూనిట్ వాళ్ళ తరపు నుంచి ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దాము. దారి పొడుగునా మనకు అనుభవాల్ని కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేకతల్ని కానీ నిలిపి ఇక్కడ అందరికీ అర్థమయ్యే రీతిలో ఒక రూపకల్పన అయితే చేశారు. ముందు ముందు వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి. సో లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చానండి. ఇప్పుడు మనకి రైట్లో కానీ లెఫ్ట్లో కానీ రాముల వారికి సంబంధించిన ఆయన బాల్యం నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వాళ్ళ యవ్వనంలో జరిగిన పట్టాభిషేకాలే కానీ పెళ్లి తంతే కానీ ప్రతి ఒక్కటి ఆయన లైఫ్ స్టోరీ మొత్తం కూడా ఇక్కడ ఫ్రేమింగ్ వైజ్లో వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి రాముల వారు, లక్ష్మణుడు అండ్ సీత లోపలికి వస్తున్న విజువల్, మనకి లోపల వనవాసంలో ఉన్నప్పుడు ఉన్న విజువల్ కానీ, లేడీని చూస్తున్న సీతమ్మ వారు, లేడీని తరిమి కొడుతున్న రాముల వారు, ఇలా అన్నీ కూడా మనకి వీళ్ళు ఫ్రేమింగ్ వైజ్లో అయోధ్య రామయ్య చరిత్రని కానీ మనకి ఇప్పుడున్న జనరేషన్కి తెలిసే విధంగా ఇక్కడ ఫ్రేమింగ్ చేశారండి. ఇక్కడ చూడండి గరుడ పక్షితో రాముల వారు, శబరితో రాముల వారు, అలా ప్రతి ఒక్క అంకం కూడా రామాయణంలో ఉన్న ప్రతి ఒక్క అంకాన్ని కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. సో నేను లోపలికైతే అడుగు పెట్టానండి. ఇక్కడ ఇది ప్రధానమైన అంకం అని చెప్పాలి. ఇది మొత్తం కూడా వినాయక చవితి వరంగల్లో ఎంత బాగా జరుగుతుందో అలాగే వరంగల్లో మొదట గుర్తొచ్చేది ఈ ఫ్రెండ్స్ యూనిట్ వినాయకుడి మండపమే. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా చాలా చాలా కొత్త కొత్త కాన్సెప్ట్లను కానీ కొత్త కొత్త థీమ్లను కానీ వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సంవత్సరము అయితే అయోధ్య రామ మందిరం మనం ఎంతో మందిని చూడలేకపోయాం, అక్కడ దాకా వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకోలేకపోయాం. అలాంటి వాళ్ళందరికీ కోసము ఇక్కడ అయోధ్య కాన్సెప్ట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. యాక్చువల్గా రాముల వారి రూపకల్పన అక్కడ స్టార్ట్ అయిన తర్వాత, దర్శనాలు స్టార్ట్ అయిన తర్వాత చాలా రద్దీగా మారిపోయింది. అక్కడ చూడడం కూడా చాలా కష్టము. అలాంటిది ఇక్కడ అదే కాన్సెప్ట్తో అక్కడ మందిరం ఎలాగైతే ఉందో కంప్లీట్గా పాలరాతి మందిరము ఇక్కడ కూడా అలాగే మనకి ఎంట్రన్స్లో పెట్టారు. మొత్తం కూడా థర్మకోల్తో చేశారనుకుంటా. సేమ్ యాజిటింగ్ పాలరాతి లుక్ అయితే వచ్చింది. సేమ్ అయోధ్యలో ఎలా అయితే ఉంటుందో ఎంట్రీలో అలాగే పెట్టారు ఇక్కడంతా కూడా. ఆ శాండిలర్సే కానీ ఇక్కడ మండపమే కానీ ప్రతి ఒక్కటి కూడా. లోపలికి అయితే వెళ్దామండి. సో ఈ ద్వారా లోపలికి వెళ్ళాలి. ఇటువైపు నుండి వెళ్తుంటే రాముల వారు మనకి ఎంత బాగా కనిపిస్తున్నారు చూడండి. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రాముల వారిని కూడా మట్టితో చేసిన విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు చూడొచ్చు లైవ్లో మట్టితో రాముల వారికి రూపకల్పన చేయడం జరిగింది. ఆ రాముల వారు కూడా స్వయాన అక్కడ అయోధ్యలో ఉన్న రాముల వారు ఎవరైతే మనకి కనిపిస్తారో అలాగే ఇక్కడ కూడా ఆ విగ్రహం చాలా బాగా కనిపిస్తుంది. ఆ విగ్రహంలో కూడా అంతే కళ ఉంది. అయోధ్యలో ఎలాగైతే రాముల వారి విగ్రహంలో కళ ఉందో ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే ఉంది. అయితే మట్టి విగ్రహాన్ని ప్రోత్సహించడం ఈ ఫ్రెండ్స్ యూనిట్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా తీసుకొస్తున్నారు. వీళ్ళు ప్రధానంగా ఈ ఫ్రెండ్స్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగే ఈ వినాయక చవితి ఈ మండపానికి స్పెషాలిటీ అయితే ఈసారి ఈ అయోధ్య కాన్సెప్ట్ అయితే అయోధ్యలో ఉన్నట్టుగానే మట్టి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం అయితే ఇది చాలా అరుదైన కాన్సెప్ట్. అసలు చూడండి రాముల వారు ఎంత చక్కగా ఉన్నారో, ఆ మొహార విందం కానీ అది ఎంత బాగా కనిపిస్తుందో ఆ కళ కానీ. మట్టి విగ్రహాల్ని ప్రోత్సహించడం వరంగల్లో చాలా వరకు వస్తున్న ఆచారం అండి. ఇప్పుడు వరంగల్లో ఫేమస్ అయితే ఈ పిన్నవారి స్ట్రీట్లో ఉన్న ఈ కాన్సెప్టే చాలామంది చూడ్డానికి వస్తున్నారు. రాముల వారినే కానీ ఈ కాన్సెప్ట్ని థీమ్ని ఎంజాయ్ చేయడానికి కానీ అంత దూరం వెళ్ళలేరు కాబట్టి ఇక్కడైనా స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. చాలా బాగా కనిపిస్తుంది ఈ రూపం అయితే. ప్రధానంగా ఈ మట్టి విగ్రహం వల్ల ఈ కళ వచ్చింది. అండ్ నెక్స్ట్ అయోధ్యలో ఏదైతే ఉత్తర ద్వారం ఉంటుందో ఆ ఉత్తర ద్వారాన్ని కూడా వీళ్ళు ఇక్కడ చేశారు, ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వార దర్శనం అని ఉంది చూడండి, మీరు లైవ్లో చూడొచ్చు. ఇదంతా కూడా అయోధ్య కాన్సెప్ట్ అండి. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకా లోపల ఏమేమి ఉన్నాయి అనేది. సో మండపం అన్నాము, అయోధ్య కాన్సెప్ట్ అన్నాము, మళ్ళీ ఇక్కడ ఉయ్యాల కనిపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? అయితే వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కాన్సెప్ట్ని ఎంజాయ్ చేయాలి, అలాగే వాళ్ళు ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా ఉండాలని చెప్పి
తోటి ఒక ఫోటోషూట్ ఏరియాని అయితే వీళ్ళు ఇక్కడ పెట్టారండి. అయోధ్య అదైతే మండపం ఉందో దాటగానే మనకి ఇక్కడ ఫోటోషూట్ కాన్సెప్ట్లో ఏర్పాటు చేశారు. మొత్తం కూడా మనకి బయట ఏదైనా లొకేషన్స్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే ఫొటోస్ తీసుకుంటామో ప్రీ వెడ్డింగ్ షూట్సే కానీ ప్రతి ఒక్క దానికి అకేషన్కి ముందు ఫొటోస్ దిగుతామో ఇక్కడ అలాగే ఇక్కడ ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఫొటోస్ బాగా ఎంజాయ్ చేయడం కోసమని ఇలా ఒక ఉయ్యాల అండ్ వెనకాల మొత్తం కూడా లైటింగ్తో డెకరేషన్ ఇచ్చారు. చూడండి, మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఫోటోషూట్ ఉందో ఆ విభాగాన్ని దాటిన వెంటనే ఇక్కడ నంది, చాలా పెద్ద నందిని ఏర్పాటు చేశారండి. వినాయకుడు అనగానే వినాయకుడి ప్రతి మండపంలో కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. నందికి కానీ శివలింగానికి కానీ ప్రతి ఒక్క దగ్గర ఎలాగైతే ఇంపార్టెన్స్ ఇస్తారో మన హిందూ సాంప్రదాయాలని పాటిస్తూ ఇక్కడ ఈ కాన్సెప్ట్లన్నీ వీళ్ళు తీసుకురావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అసలు వీళ్ళు ఫ్రెండ్స్ యూనిట్ వాళ్ళు ఈ సంవత్సరం ఏది తీసుకొస్తారు, ఏ కాన్సెప్ట్లో ముందుకు వస్తారు అనేది అయితే అందరికీ ఉత్సాహం ఉంటుంది. ఈసారి అయితే ఈ అయోధ్య కానీ ఈ నంది కానీ రాముల వారి జీవిత చరిత్ర కానీ అవన్నీ కూడా చాలా అబ్బురపరుస్తున్నాయి అందరినీ. ఒకసారి వీళ్ళను అడిగి కూడా తెలుసుకుందాం. ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు కొంతమంది, వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది తీసుకొచ్చారు ముందుకి, ఎలా నడుస్తుంది, ఇప్పుడు మరి లడ్డు వేలం వేస్తారా అనేది పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో మనం ఇప్పుడు ప్రధాన విగ్రహం దగ్గరికి చేరుకున్నామండి. ఇప్పుడు మొత్తం కూడా ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్తో వీళ్ళు తీసుకొచ్చిన ప్రతి సంవత్సరం కూడా కాన్సెప్ట్ ఓరియంటేషన్తో ఏదైతే ముందుకు తీసుకొస్తారో అలాంటిదే విగ్రహాన్ని కూడా ప్రతిసారి కూడా ఒక డిఫరెంట్ లుక్తో తీసుకొస్తారు. ఇప్పుడు మనం ప్రధాన విగ్రహాన్ని చూడొచ్చు, మొత్తం కూడా గోల్డెన్ థీమ్తో చేశారండి. ఫ్లవర్స్ దగ్గర నుంచి ఆకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వెనకాల డెకరేషన్ కూడా గోల్డ్ థీమ్తో అండ్ వెనకాల విగ్రహాన్ని కూడా గోల్డెన్ థీమ్లో తీసుకొచ్చారు. ఈ విగ్రహం గురించి కానీ ఈ కాన్సెప్ట్ గురించి కానీ పూర్తి వివరాలని నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు గందే నవీన్ కుమార్ అండి. ఈ వినాయక చవితి 42 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ యూనిట్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. ఇది పిన్నవర్ స్ట్రీట్ సువర్ణ కాంప్లెక్స్లో చేయడం జరుగుతుంది. ఈసారి ప్రతిసారి లాగానే కొత్త విధంగా మన ఇండియాలో ఉన్న దేవాలయాలను చూపించేది మా ఒక కాన్సెప్ట్ తోటి. మొన్ననే ఎంతో పోరాడి ఎంతోమంది బలిదానాలై ప్రాణాలు తీసుకున్నటువంటి అయోధ్య మందిరాన్ని మోడల్ను పోయినసారి ఇక్కడ సేమ్ పెట్టడం జరిగింది. అలాగే ఈసారి గుడి ఓపెనింగ్ అయింది కాబట్టి అయోధ్య రామ మందిరాన్ని ప్రజలకు, ఎందుకంటే చాలామంది పోలేరు కాబట్టి బీద వాళ్లకు, ముసలి వాళ్లకు, అలాగే వికలాంగులకు వాళ్ళకు అనుకూలంగా ఇక్కడ వాళ్ళ భక్తులకు చూపించడం కోసమని ఈ యొక్క వివిధ రకాల సెట్టింగ్ చేయడం జరిగింది. గతంలో కూడా అనంత పద్మనాభ స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి, జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, ఎన్నో అయ్యప్ప స్వామి శబరిమలై, ఇవన్నీ ఎన్నో కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇలాగే ఈసారి దాంతోపాటు అయోధ్య రామునితో పాటు మెయిన్గా చిన్న చిన్న కాన్సెప్ట్ పెట్టుకొని ఇక్కడ మొత్తం టోటల్గా గోల్డెన్ టెంపుల్ లాగా గోల్డెన్ వినాయకుడిని చేయడం జరిగింది. ఇప్పుడు మా వినాయకుడు కూడా మట్టితో చేసిందండి, నో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అట్లాంటివి ఏం కావు, మేము అవి వాడము. ఇది మొత్తం కేవలం కూడా మట్టితో చేసిందండి. అయితే అండి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వరంగల్ భక్తులకి మెయిన్గా పిన్నవారి స్ట్రీట్లో వినాయకుడు ఎలా ఉండబోతున్నాడు, కాన్సెప్ట్ ఎలా తెస్తారు అనేది ఉత్సాహం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మరి మీ మట్టి వినాయకుడికి కానీ కాన్సెప్ట్ కానీ ప్రజల ఆదరణ ఎలా వచ్చింది, ఎలా ఉంది రెస్పాన్స్ అనేది? ఇది ప్రతిసారి కూడా ప్రజల ఆదరణ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా గ్రామాల నుంచి, పక్క జిల్లాల నుంచి, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఇట్లాంటి జిల్లాల నుంచి కూడా అందరూ మా వినాయకుడిని చూడడానికి వస్తారు. అత్యంత జనబలంతో ఇక్కడ మా వినాయకుడు ఉంటాడు. ఇప్పుడు మీరు సుమన్ టీవీ వారు ఇంకా పబ్లిసిటీ చేస్తే దీనికి ఇంకా రెట్టింపు అయ్యి మాకు ఇంకా చాలా బాగుంటుందని మీకు చెప్తున్నా. అయితే ఎప్పుడు కూడా వినాయకుడే కాకుండా దసరా నవరాత్రుల్ని కూడా మీరు జరుపుతూ ఉంటారు కదా, అంటే మరి ఈ లడ్డుకి సంబంధించి వేలం ఏమైనా వేస్తూ ఉంటారా, లేదంటే ప్రజలకు పంచిపెట్టడమే? వేలం పాట అయ్యము. ఈ లడ్డును కేవలం మా యొక్క ప్రజలకు, మా యొక్క మిత్రులకు అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు పూజ చేసుకొని ఇంత కష్టపడి ఇన్ని చేసి ఇంతమంది జనం చూసి ఇంతమంది జనం దీవెనలు, భగవంతుని దీవెనలతో ఉన్నటువంటి ఆ లడ్డూను మేము అమ్ముకోము, మేము జనానికి పంచడం జరుగుతుంది. చాలా గొప్ప కాన్సెప్ట్ అండి. అంటే అందరికీ రీచ్ అవ్వాలి, ఈ వినాయకుడికి ఆశీర్వచనాలు అందరికీ అందాలనేది మీ కాన్సెప్ట్. అది ముందుకు తీసుకెళ్లాలని మేము కూడా ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.